ఈ అనుబంధంతో చెప్పగానే ఆయన కూడా ఈ కథ బాగుంది కాబట్టి దీన్ని కొద్దిగా మనం మారుద్దాం తెలుగు నేటివిటీకి అని చెప్పి కథలో కొన్ని మార్పులు చేశారు. ఈ కథలో మార్పులు జరిగిన తర్వాత స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చింది. దాదాపు దాసనకి అప్పటికి మిగతా ప్రొడ్యూసర్ కూడా పోటీ పడుతున్నారు, మాతో సినిమా తీయండి అని. కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టి జయకృష్ణని ఈ సినిమాకి దర్శకత్వం చేయడానికి ఒప్పుకున్నారు. ఇందాక నేను చెప్పినట్టు జయప్రద ఒక మేకప్ చేస్తున్న సందర్భంలో జయకృష్ణ నిలదీసింది. మీరు హీరోలు అయితే, మీకు మేకప్ చేసే వాళ్ళు అయితే మీరు తీసుకుంటారు, హీరోల కింద సినిమాలు తీస్తారు, కానీ నేను కూడా ఒక హీరోయినే కదా, మరి నేను డేట్స్ ఇస్తాను, నాతో ఎందుకు సినిమా తీయదు అని చెప్పి అడిగింది. దాంతో జయకృష్ణ నాకు అందరికీ సమానమేనండి, మీకు తగ్గ పాత్ర కనుక వస్తే నేను తప్పకుండా చేస్తాను అని అంతకుముందు ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ కి అనుగుణంగా ఈ సీతారాములు ఈ సినిమా స్టోరీ కుదిరి ఇందులో సీత కింద జయప్రదని ఆయన ఎంచుకోవడం జరిగింది.